కరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పాత్ర చెబుని కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరముల దేవా కృతజ్ఞతనర్పింతు. తల్లి గర్భమున రూపింపబడక మునుపే నన్ను ఎరిగితివి. తల్లి గర్భమున రూపింపబడక మునుపే నన్ను ఎరిగితివి. తల్లి గర్భము నుండి బయలుపడక తల్లి గర్భము నుండి బయలుపడక ముందే ప్రతిష్ఠించితివి. కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు. పూర్ణ మనసుతో నన్ను వెదకిన నన్ను కనుగొందురంటివి. పూర్ణ మనసుతో నన్ను వెదకిన నన్ను కనుగొందురంటివి. కరుణతో నీవే నన్ను వెదకి కరుణతో నీవే నన్ను వెదకి రక్షించితివి ప్రభువా. కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు. దూషకుడను హింసకుడను హానికరుడనయుంటిని. దూషకుడను హింసకుడను హానికరుడనయుంటిని. దాసునిగా నన్ను చేసికొంటివి. దాసునిగా నన్ను చేసికొంటివి. దోషముల బాపి కృప కనికరముల దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరముల దేవా కృతజ్ఞతనర్పింతు. మార్గరెట్ సిస్టర్ వందనాలండి. వందనాలు సిస్టర్, వందనాలు. చక్కటి పాట పాడి వినిపించారు. మణిమాల సిస్టర్ కి వందనాలు చెల్లిస్తున్నామా. మరి ఇప్పుడు మనకి మనోన్మణి సిస్టర్ వాక్యం అందిస్తారు. వందనాలు సిస్టర్. వందనాలు సిస్టర్. వందనాలు సిస్టర్. వందనాలు. వందనాలక్క. అమ్మ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన వందనాలమ్మా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదే సమయంలో కేజా సిస్టర్ కూడా ఇవాళ వాక్యం చెప్పాలని చెప్పారు. ఈ అవకాశం ఇచ్చినందుకు కేజా సిస్టర్ గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ జూమ్ లో కనెక్ట్ అయిన సోదరులందరికీ వందనాలమ్మా. ఇవి సాయంకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాము. అవి మనకు బాగా సుపరిచితమైన లేఖన భాగానే. ఈ సంభవం కూడా మనకి బాగా పరిచయమే, తెలిసిన వాక్య భాగమే. మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మానవులమైన మనం మర్చిపోయే స్వభావం కలిగి ఉన్నాము కనుక వాక్యాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటూ ఎంతైనా ప్రయోజనకరం. కాబట్టి జ్ఞాపకకర్తగా నేను జ్ఞాపకం చేయబోతున్నాను.
దానియేలు గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతానమ్మా. 3 వచనాలు. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షారసం త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసం త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చును. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగా ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తం వ్రాయట చూడగా అతని ముఖం వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకొనిచుండెను. 30వ వచనం కూడా చదువుకుందామా. ఆ రాత్రి అందే కల్దీల రాజగు బెల్షస్సరు హతుడాయెను. మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనము ఎక్కెను. తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకున్నాము. కరుణా సంపన్నుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవ, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, మీ ఘనమైన శ్రేష్టమైన సర్వోన్నతమైన నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు 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 వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆకాశ మహాకాశాలు పట్టుజాలని మహోన్నతుడా, మీకే మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ సాగిలపడి నమస్కారాలు చేస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాలం మొదలుకొని నాయన 4 గంటల వరకు మీ పాద సన్నిధిలో ప్రార్థించటానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి, యాచించటానికి, విజ్ఞాపన చేయటానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. తిరిగి నాయన కొంతసేపు మీ వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతుండగా ఈ సమయంలో తండ్రి చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి, విరిచి మాకు వడ్డించి పంచిపెట్టమని మనవి చేసుకుంటున్నాను. నిష్ప్రయోజకని దాసురాన్ని ప్రభా, జ్ఞానం లేని దాన్ని, వాక్చాతుర్యం లేని దాన్ని నాయన నన్ను మిసిలు చాటును మరుగుపరచండి. నేను కనబడకుండా నన్ను పాతాళం మట్టుకు కూల్చివేయండి. మీరే ఈ సమయంలో మాతో మాట్లాడండి ప్రభా. మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు, మీరు మాట్లాడితే మేము క్షేమం, దీవెన, ఆశీర్వాదం పొందగలరు. ఈ దినం చేరి వచ్చిన మా ఒక్కొక్కరితో మాట్లాడండి ప్రభా. మీ మెల్లనైన స్వరం మేము ప్రతి ఒక్కరం విని ఆత్మీయ మేలు, దీవెన, ఆశీర్వాదం పొందలాగన కృప చూపమని, కనికరం చూపమని చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఘనత, కీర్తి, ప్రభావాలు నాయన మీకే ఆరోపిస్తూ ఈ మనవులు మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాలు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అమ్మ, ఈ సంభవము మనకందరికి బాగా తెలుసు కదా. ఎవరమైనా 5వ అధ్యాయం అనగానే మనం బెల్షస్సరు సంగతి అని మనకు బాగా తెలుసు. దాన్నే మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. రాజుకు బెల్షస్సరు ఇక్కడ 1000 మందికి తన అధిపతుల్లో గొప్ప విందు చేసుకుంటున్నాడంట. దాంట్లో వాళ్ళు ద్రాక్షారసం త్రాగుచుండెను అని చూస్తున్నాం. స్టార్టింగ్ ఈ అధ్యాయము విందుతో స్టార్ట్ అయింది. చివరి వచనము అతడు బెల్షస్సరు హతుడైనట్టు చూస్తా ఉన్నాం. చాలా విచారకరమైన అధ్యాయంగా ఉంది ఇది. ఎంతో సంతోషంగా వాళ్ళు ఆనందిస్తూ విందులు చేసుకుంటా ఉన్నారు. 1000 మందితో కలుసుకొని విందు చేసుకుంటూ ఉన్నారు. బెల్షస్సరు ద్రాక్షారసం తాగుతున్నాడట. ఆయన తాగుతూ ఇంకొక ఆశ కలిగింది ఆయనకి. యెరూషలేము నుంచి నెబుకద్నెజరు తీసుకెళ్లిన ఆలయంలో ఉన్న సువర్ణోపకరణాలు గుర్తొచ్చాయి. ఆ పాత్రలు తెమ్మన్నాడు. వాళ్ళకి దగ్గర మంచివే ఉండుంటాయి, బ్రహ్మాండంగా తాగుతూ ఉండుంటారు. అయినప్పటికీ మరలా వాళ్ళ తండ్రి గారు ఇజ్రాయెల్ దేశం నుంచి తీసుకొచ్చిన
ఆ బంగారు సువర్ణోపకరణాలు గుర్తొచ్చాయేమో మరి. వాటిని తెప్పించుకొని వాటిలో పోసుకొని వాళ్ళు రాణులు, అధిపతులు, రాజు, ఉపపత్నులు అందరు ద్రాక్షారసం పోసుకొని తాగుతూ ఉన్నారట. తాగటమే కాకుండా ఇంకా ఏం చేస్తున్నారంటే బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర అనే వాటితో చేసిన దేవతలను స్తుతిస్తూ ఉన్నారంట. మరి ఇలా సందర్భంలో అలా జరుగుతున్న సమయంలో వాళ్ళు ఒక విషయాన్ని గమనించాడు రాజు. ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ మీద గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తం వ్రాయట చూడగా ఆయన అది రాయటం చూడగానే అది రాసింది ఆయనకు తెలియలేదు, భాష తెలియదు, అర్థం కాలేదు. కానీ ఆయన చాలా మార్పు చెందాడు. ముఖం వికారం అయిపోయిందంట, మనసులో కలవరపడ్డాడంట, నడుము కీళ్ళు వదిలిపోయాయంట, మోకాళ్ళు గడగడ కొట్టుకుంటూ వణుకుచూ కొట్టుకున్నాయంట. ఆ విషయం అర్థం కాకుండానే ఆయనలో అంత మార్పు కలిగింది. ఇంకా ఆ విషయం వింటే ఇంకా చాలా, అందుకని ఆ విషయం వినగానే ఆయన హతుడైపోయినాడు. అవునమ్మా, ఇది అసలు మనం చదువుకున్న సందర్భం. అసలు ఎందుకు బెల్షస్సర్ హతుడు అవ్వాలి అనే విషయం మనం కొద్దిసేపు ఆలోచిద్దాం. వాస్తవానికి బబులోను సామ్రాజ్యం అనేది మహా బలమైన సామ్రాజ్యం, మంచి నాగరికత అభివృద్ధి చెందిన చాలా అడ్వాన్స్డ్ సామ్రాజ్యంగా మనం బబులోను సామ్రాజ్యాన్ని చూస్తాము. దానికంట ఇత్తడి తలుపులు ఉంటాయంట, బలమైన కోట కలిగి ఉందట, యూఫ్రటిస్ నది ప్రవహిస్తూ ఉంటుందంటే నీళ్ళ సమృద్ధి ఉంది. ఏ దేశం అయితే నీళ్లు ఉంటాయో ఆ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది, చాలా రిచ్గా ఉంటుంది, చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. నీళ్లు లేకపోతేనే కానీ నష్టం. సమృద్ధి అయిన యూఫ్రటిస్ నది ప్రవాహం ఉందంట, దుర్భేద్యమైన కోటలు ఉన్నాయి, 20 సంవత్సరాలకు సరిపడా ఆహారం కూడా ఉందంట, అన్ని బలమైన సైన్యం ఉంది, బలమైన కోటలు ఉన్నాయి, బలమైన దేశంగా ఉంది. కానీ ఒక్క రాత్రిలోనే బలమైనది కూలిపోయినట్టుగా మనం చూస్తాం. ఆ రాత్రే ఆ రాజు హతుడైనట్టుగా చూస్తున్నాం. అసలు ఏమైంది, ఎందువల్ల అలా హతుడు అవ్వాల్సి వచ్చింది? ఆయన అనుకొని ఉంటాడు, నాకేం ఇంత బలమైన కోటలు ఉన్నాయి, ఎవడు గెలుస్తాడు అనుకొని ఉండుంటాడేమో పాపం. చక్కగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. ఏదో తాగేవాడు తాగకుండా మళ్ళా యెరూషలేము ఆలయం నుంచి తీసుకొచ్చిన సువర్ణోపకరణాలు తెప్పించుకొని మళ్ళా దాంట్లో కూడా పోసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఆ గోడ మీద మానవ హస్తపు వ్రాత చూడగానే ఆయనలో ఎంత రియాక్షన్ కలిగిందంటే భయకంపితుడైపోయాడు. ఆయన ముఖం వికారం అయిపోయింది, కలవరం వచ్చేసింది, నడుము కీళ్ళు వదిలిపోయాయి, మోకాళ్ళు వణుకుతూ కొట్టుకున్నాయి, అంత భయభ్రాంతుడయ్యాడు. అంటే ఆ హస్తాన్ని చూస్తేనే భయపడిపోయాడు అసలు, నన్ను అడిగితే. కారణం ఏంటంటే ఆ వ్రాత ఏదో తెలియదు, దానికోసం శకునగాంటున్న అందరిని పిలిపించాల్సి వచ్చింది కదా. కానీ ఆ మానవ హస్తం వచ్చి ఆ గోడ మీద వ్రాస్తుంటే చాలా భయపడిపోయాడు, భయకంపితుడయ్యాడు. ఆ రాత్రి ఆయన హతమైనట్టు, ఆ రాత్రి చనిపోయినట్టుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. ఆ సామ్రాజ్యం కూలిపోయింది కూడా. తర్వాత ఎవరు వచ్చారంటే మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనం ఎక్కింది. బబులోను దేశం అంటేనే నెబుకద్నెజరు మొట్టమొదటి ప్రపంచ నియంత అంట. హిట్లర్కు ముందే ఆయన ప్రపంచ నియంతగా ఉన్నటువంటి వాడట. అంత గొప్ప సామ్రాజ్యం ఒక్క రాత్రిలోనే కూలిపోవటానికి ముఖ్య కారణం ఏంటంటే, విందు చేసుకున్నారు కానీ యెరూషలేములో ఉన్నటువంటి సువర్ణోపకరణాలను తీసుకొచ్చి త్రాగటమే కాక జీవం లేని వాటిని స్తుతిస్తూ
ఉండటం వలన హతుడయ్యాడేమో. దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి తృణీకరించి ఆ ఆలయంలో ఉన్నటువంటి పాత్రలకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకుండా, దేవుని మందిరంలో ఉన్న పాత్రలను భయం భక్తి లేకుండా వాటిల్లో కూడా మద్యం పోసి తాగుతూ నిర్లక్ష్యమైన వైఖరి దేవుని పట్ల కలిగి ఉన్నారు. దేవునికి తగిన మహిమ ఆరోపించకుండా దేవుణ్ణి తోలనాడిన రీతిగా ఆ పాత్రలో త్రాగుతూ ఉండటం వల్ల చనిపోయాడు. సరే, ఆ వ్రాత చదవటానికి బబులోన్ దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రును, గారడీ విద్య గలవాళ్ళని, జ్యోతిష్కులను చాలా మందిని పిలిపించారు, కానీ ఎవ్వరు చదవలేకపోయారు. అదేంటో దాని అర్థము చెప్పమంటే ఎవ్వరి చేత కాలేదు. ఇంకా ఆయన చాలా భయపడిపోతున్నాడు ఆ వ్రాత అర్థం తెలియక. అప్పుడు రాణిగారు కుమారుడు పడుతున్న కలవరాన్ని, కుమారుడు భయపడిన విధానం ఆమె తెలుసుకొని వచ్చి కుమారుడికి ఒక మాట చెప్తుంది బెల్షస్సర్కి. అది 11వ వచనంలో మనం చదువుకుందాం. 5:11లో మనం చూస్తే, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొన్నాడు. కాబట్టి అతన్ని ఏం చేశాడంటే శకునగాండ్రు మీద, గారడీ విద్య గలవారిని, కల్దీయుల మీద, జ్యోతిష్కులపై అధిపతిగా నియమించాడు. కాబట్టి నువ్వేం కలవరపడవలేదు. నీ రాజ్యంలో ఒక మనుష్యుడు ఉన్నాడు, అతడు ఎలాంటి వాడో ఆమె చక్కటి సాక్ష్యం చెబుతా ఉంది. ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి ప్రదర్శించాడు అని చెప్పుకొచ్చింది. అవునమ్మా, బెల్షస్సర్కు తెలియదు దానియేలు గురించి. ఆ తల్లి వచ్చి చెప్తోంది, గొప్ప సాక్ష్యం ఇస్తా ఉంది. పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన ఒక మనుషుడు ఉన్నాడు, ఆయన జ్ఞానం ఎలాంటిదంటే దైవ జ్ఞానం వంటి జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. నువ్వు కలవరపడొద్దు, నువ్వు భయపడొద్దు, నువ్వేం ముఖం వికారం చేసుకోనక్కర్లేదు అని గొప్ప సాక్ష్యం ఇస్తుందమ్మా. దానియేలు ఆ పరాయి దేశంలో, ఆ బబులోను దేశంలో తాను కలిగిన సాక్ష్యాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. ఎంత శ్రేష్టమైన సాక్ష్యం. ఒకసారి మన జీవితాలు పరిశీలించుకుందాం. మనకు ఎలాంటి సాక్ష్యం ఉంది, మన వీధిలో మనకు ఎలాంటి సాక్ష్యం ఉంది, మన కుటుంబంలో మనకు ఎలాంటి సాక్ష్యం ఉంది, మన సంఘంలో మన సాక్ష్యం ఏంటి? దానియేలు కలిగిన సాక్ష్యం బహుశ్రేష్టమైన సాక్ష్యం. నీ రాజ్యంలో మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలవాడు అని చెప్తున్నాడు. దైవ జ్ఞానం వంటి జ్ఞానం ఉంది అతనికి, బుద్ధి ఉంది, తెలివి ఉంది. నువ్వేం కలవరపడద్దు, ఏ రాతైనా చదవగలడు, దేని అర్థమైనా చెప్పగలడు అన్నట్టు చెప్పుకొచ్చింది ఆ తల్లి, బెల్షస్సర్ తల్లి. అవునమ్మా, ఎంత చక్కని సాక్ష్యము దానియేలు కలిగి ఉన్నాడు. ఆ బబులోని దేశం, పరాయి దేశం, యూదా దేశం నుంచి చెరపట్టి తీసుకొచ్చిన పిల్లవాడు. నన్ను అడిగితే ఈ 5వ అధ్యాయానికి అతనికి వయసు ఎంత ఉంటుంది అంటే 25 ఏళ్ళే ఉండి ఉంటుంది. కారణం ఏంటంటే 15 ఏళ్ల వయసు అప్పుడే పట్టుకొచ్చారు. ఒకవేళ 25 ఏళ్ళు 30 ఏళ్ల లోపల వాడే ఉంటాడు, యవ్వన బిడ్డ. ఎంత మంచి సాక్ష్యం కలిగిన అంటే పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడుగా సాక్ష్యం పొందాడు. అన్యురాలు ఇచ్చిన సాక్ష్యం ఎంత చక్కటి సాక్ష్యం ఇచ్చిందమ్మా. మనల్ని గురించి ఏమంటున్నారు, మన ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు, లేకపోతే మన సంఘస్థులు ఏమంటున్నారు, మన పనిచేసే చోట ఉన్న మనుషులు ఏమంటున్నారు, ఎలాంటి సాక్ష్యం కలిగిన అమ్మ ఆమె నోటికి పోలేమంటున్నారా, అమ్మ ఆమెతో మాట్లాడి మనం గెలవలేమని అనుకోకుంటున్నారా? ఎంత మంచి ప్రార్థనా పర్రాలు ఆ బిడ్డ, ఎంత భక్తి పర్రాలు, ఎంత దైవికమైన స్త్రీ అని మనల్ని గురించి ఎవరన్నా చెప్పగలుగుతున్నారా? దానియేలు గురించి ఒక రాణిగారు చక్కని సాక్ష్యం ఇస్తా ఉంది. ఇక్కడ ఇంకొక యవనుడిని కూడా మనం చూడగలం, మనకు తెలిసిందేనమ్మా. 41 ఆదికాండం
39వ వచనంలో ఇంకొక వ్యక్తిని గురించి ఫరో చెప్తున్న మాటలు ఏంటంటే, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అని చెప్పాడు. అంతేకాకుండా నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరునూ లేరు అని ఒక రాజు చెప్తున్నాడమ్మా. వీళ్ళందరూ మా సామాన్య మానవుల దగ్గర నుంచి కాదు ఈ స్టేట్మెంట్స్ పొందుకోవటం. ఎవరు ఈ వ్యక్తి అంటే, ఒక మనిషి ఇతని వలె అంటే ఎవరంటే యోసేపు. అన్నలు అమ్మేసిన యోసేపు పరాయి దేశంలో ఉన్నాడు, ఐగుప్తు దేశంలో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. ఆ బానిసని గురించి ఒక గొప్ప రాజు, ఫరో రాజు అంటే ఫరో అంటే చాలా గొప్పవాడు ప్రపంచానికి. ఆ గొప్ప రాజు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా? నీ వలె వివేక జ్ఞానం గలవారు ఎవరు లేరయ్యా అని యవ్వనస్తులమ్మా. వీళ్ళంతా చిన్నోళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళే. అంటే ఎంత మంచి 30 ఏళ్ళ వాళ్ళు ఎలా ఉండాలంటే, యవ్వన రక్తంతో ఎంతో గర్వంగా ఎంతో అహంకారంగా ప్రవర్తించవలసిన వాళ్ళు, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు, నీ వలే వివేకం కలిగిన వాళ్ళు అసలు ఎవరైనా ఉన్నారటయ్యా అని చెప్తున్నాడు ఫరో రాజే. ఎంత మంచి సాక్ష్యాలమ్మా. పరాయి దేశాలలో వీళ్ళు పొందుతున్న సాక్ష్యాలు, వాళ్ళ సొంత ఊర్లో కాదు, ఏదో రికమెండేషన్తో చెప్తున్న మాటలు కాదు అవి. పరాయి దేశంలో వాళ్ళు ఎంత చక్కటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. నీ సాక్ష్యం ఏది? నా సాక్ష్యం ఏది? ఏది నీ సాక్ష్యం? మనల్ని గురించి ఏమని చెబుతున్నారు? సహోదరి ప్రార్థనా పర్రాలు, ఆ సహోదరి దైవభక్తి కలిగిన స్త్రీ, ఆ సహోదరి చాలా సౌమ్యంగా ఉంటుందమ్మా. ఆ సహోదరి ఎంత కరెక్ట్గా మాట్లాడుతుంది అనే సాక్ష్యం మనం కలిగి ఉంటున్నామా? మనం చాలా సాక్ష్యాలు ఎలా వస్తాయంటే, మన ప్రవర్తన ద్వారా, మన జీవన విధానం ద్వారా వస్తుంది. దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్నాం, రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాం, దేవుని స్తోత్రాలు, దేవునికి తగినట్టుగా జీవిస్తున్నామా? ఆయన బిడ్డలమని చెప్పుకున్న మనం ఆయన కలిగిన లక్షణాలు కలిగి ఉంటున్నాము. ఇలాంటి సాక్ష్యాలు పొందగలుగుతున్నాము. 2 యవ్వన బిడ్డలు ఎంతో అహంకారంతో, ఎంతో ఉడుకు రక్తంతో, ఎంతో ఎగిరిపడుతూ ఉండాలి. కానీ వాళ్ళకి ఎలాంటి ఆత్మలు ఉన్నాయని చేయరు. 2 గురించి పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు దానియేలు అయితే, నీ వలే దేవుని ఆత్మ గలవాడు ఎవరైనా ఉన్నారా అని యోసేపుని గురించి ఎంత చక్కటి సాక్ష్యాలు వినబడుతుంది. దేవునికి ఎంత మహిమకరమైన జీవితాలు జీవించారు. వాళ్ళ ద్వారా దేవునికి మహిమ వచ్చింది. వాళ్ళ జీవితాల ద్వారా దేవునికి ఘనత వచ్చింది. మన జీవితాల ద్వారా అమ్మా దేవునికి మహిమ ఘనతలు వస్తున్నాయా? దేవుని నామం దూషించబడుతుంది. ఆ క్రైస్తవులు ఏం క్రైస్తవులు, వాళ్ళని బట్టే అసలు దేవుని నమ్ముకోబుద్ధి వేయటం లేదు అని చాలా మంది ఈ దినాలలో మనం రేపు ఏం నిలబడతాము, ఎలా సాక్ష్యం ఇవ్వాల్సి వస్తుంది. మనల్ని బట్టి ఎంతమంది వెనకంజ వేస్తున్నారు, మనల్ని బట్టి ఎంతమంది భయపడిపోయి మందిరానికి రాలేకపోతున్నారు. ఒకసారి పరిశీలన చేసుకోవాలమ్మా. అనేకులను రాబట్టుకునే జీవితాలు, అనేకుల ఎడల ప్రేమ చూపెట్టే జీవితాలు, ప్రభు ప్రేమను చూపెట్టాలి. వాళ్ళు క్రిస్టియన్స్ అంటే మళ్ళీ ప్రేమగా ఉంటారని, మళ్ళీ హెల్పింగ్ నేచర్ ఉంటుందని అని ఒకప్పుడు సాక్ష్యం ఉంది. ఇప్పుడు అలాంటి సాక్ష్యాలు మనకు లేవు. ఏందో వస్తున్నారు, ఏందో చదువుతున్నారు, ఏంది మీరు మాకు చెప్పేది అని అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇక్కడ దానియేలు చక్కటి సాక్ష్యం కలిగిన వాడుగా, యోసేపు చక్కని సాక్ష్యం కలిగిన వాడుగా, ఆ తర్వాత దైవ జ్ఞానం వంటి జ్ఞానము, బుద్ధి, తెలివి ఉందని తల్లి చెప్పినట్టుగానే ఆ వ్రాతను చదవగలిగిన వాడు దానియేలు ఒక్కడే అయ్యాడు. కాబట్టి ఎంత మంచి సాక్ష్యం అమ్మా. నువ్వు నేను కూడా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఈ లోకంలో ఉండగా మన సాక్ష్యం ద్వారా కొందరు ప్రభు దగ్గరికి నడిపించబడాలి. మన సాక్ష్యం ద్వారా కొందరు దేవుని వైపుకి ఆకర్షితులు అవ్వాలి. మనల్ని బట్టి ఎవరు వెనక్కి వెళ్ళకూడదు, మనల్ని బట్టి ఎవరు చెదిరిపోకూడదు, సంఘంలో ఎవరు మనస్తాపం చెందకూడదు, మనల్ని బట్టి ఆనందం కలగాలి అనేకులకి. మన జీవితాలు, మన ప్రవర్తన, మన మాట తీరు, మన వ్యవహారం దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. దేవుని బిడ్డలము, విశ్వాసులము అని చెప్పుకుంటూ దేవునికి అవమానం తెచ్చేవారిగా, ఆయన నామం దూషణ పాలయ్యేలాగా మనం ప్రవర్తించకూడదు.
ఎంతో చక్కటి యవ్వనులు దానియేలు, యోసేపు మంచి సాక్ష్యం కలిగినట్టు వారుగా ఉన్నారు. అప్పుడు బెల్షస్సర్ ఏం చేశాడంటే దానియేలును పిలిపించాడు. దానియేలును పిలిపించి, ఈ వ్రాత నువ్వు చదవగలవా? నువ్వు ఎవరు చదువుతారో వాళ్ళకి ఏమి ఇస్తా అన్నాడు? ఊదా రంగు వస్త్రం ఇస్తానన్నాడు. సువర్ణ కంఠభూషణం ఇస్తానన్నాడు. రాజ్యంలో 3వ అధిపతిగా చేస్తాను అని చెప్తే దానియేలు వాటిని విని, నీ దానాలు నీ దగ్గరే ఉంచుకో రాజా, నేను మాత్రం మీకు ఆ వ్రాత భావాన్ని తెలుపుతానని చెప్పి దానియేలు ఆ వ్రాత భావాన్ని చెప్పటానికి ముందుగా చెప్పిన కొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలో చూసుకుందామా. 18వ వచనం నుంచి గమనించి చూస్తే, మొట్టమొదట దానియేలు రాగానే వాళ్ళ తండ్రి గారిని గురించి చెప్పాడు. 18వ వచనంలో, మహోన్నతుడకు దేవుడు మహద్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి నెబుకద్నెజరుకు ఇచ్చెను. దేవుడు అతనికి అలాంటి మహద్దశను ఇచ్చాడు కాబట్టి ఆయన ఎవరిని చంపగోరాడో వాళ్ళని చంపాడు, ఎవరిని రక్షించగోరాడో వాళ్ళని రక్షించాడు, ఎవరిని హెచ్చించాలనుకున్నాడో హెచ్చించాడు, ఎవరిని పడద్రోయాలనుకున్నాడో వాళ్ళని పడద్రోశాడు. దేవుడు ఎంతగానో మంచి ఉన్నత స్థాయి మీ తండ్రికి ఇచ్చాడయ్యా, ఆయన అలా చేశాడు. అయితే కొన్ని రోజులు అందరూ ఆయనకు భయపడుతూ వణుకుతూ ఉన్నారు. గొప్ప రాజుగా, ప్రపంచ నేతగా మీ తండ్రి ఎదిగాడు. అయితే ఆయన హృదయంలో ఏమైందంట, 20వ వచనంలో మనం గమనించి చూస్తే, అయితే అతడు మనస్సున అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయమును కఠినం చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరంబడి పశువుల వంటి మనస్సు గలవాడయ్యాడు అని, మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములను ఏలుచు ఎవరిని స్థాపింపగోరినో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం గలవాడయ్యాడు అని చెప్పాడు. అవునమ్మ, నెబుకద్నెజరుకి ఏం జరిగిందో మనకు తెలుసు. ఆయన చక్కగా షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళ షద్రకు, మేషకు, అబేద్నెగోల దేవుడే పూజార్హుడు అని చక్కగా దేవుడిని నమ్ముకున్నాడంట. అన్ని మాటలు చెప్పాడు, కానీ రక్షించబడిన వాడుగానే ఉన్నాడని కొన్ని పుస్తకాల్లో మనం గమనించగలమమ్మా. కానీ ఆయన చివరికి గర్వించాడు. 4వ అధ్యాయంలో మనం గమనించి చూస్తే మనస్సులోనే ఆయన గర్వించి 4:30లో రాజు, ఈ బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించున్నది కాదా అని తనలో తాను అనుకున్నాడు. 4 అనిపిస్తున్నాయి ఇక్కడ. నా బలాధికారం, నా ప్రభావ ఘనత, నా రాజధాని నగరంగా నేను కట్టించింది కాదా అని మనసులోనే అనుకున్నాడు, ఎవరితో కూడా చెప్పలేదు. కానీ వెంటనే అతన్ని దేవుడు శిక్షించినట్టుగా, అడవి గాడిదల మధ్య ఉండే రాగన పశువుల మనస్సు వంటి మనస్సు అతనికి వచ్చి అతను మనుషుల దగ్గర నుంచి తరమబడ్డాడు, అడవి గాడిదల మధ్య నివసించాడు. అలా పనిష్మెంట్ దేవుడు ఇచ్చినట్టుగా చూసాము. అయితే ఈ సంగతి అంతా ఎరిగి కూడా నీవు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకున్నావు అని దానియేలు ఫస్ట్ ఈ విషయాలు చెప్పాడు. తర్వాతనే వ్రాతను గురించి చెప్పాడు. నీ తండ్రికి ఎంతో గొప్ప దశనిచ్చాడు, మహద్దశనిచ్చాడు, ఎంతో గొప్పతనాన్ని ఇచ్చాడు, తాను ఎన్నెన్నో కార్యాలు చేయటానికి శక్తి ఇచ్చాడు. పడగొట్టాలనుకున్నాను పడగొట్టాడు, రక్షించాలనుకున్నాడు రక్షించాడు, చంపాలనుకున్నాడు చంపాడు, హెచ్చించాలనుకున్నాడు హెచ్చించాడు, ఎంతో పవర్ ఇచ్చాడు మీ తండ్రికి. అయితే నీ తండ్రి మనస్సున అతిశయించి గర్వించి ప్రవర్తించటం వల్ల, పశువు వంటి మనసు వేయటం వల్ల మన మానవుల నుంచి తరంబడ్డాడు.
అడవి గాడిదల మధ్య నివసించే పరిస్థితి వచ్చింది. ఇదంతా నీకు తెలుసు, అయినప్పటికీ నువ్వు తప్పిపోయావు అని చెప్తున్నాడు. అవునమ్మా, మనకు కూడా పాపానికి వచ్చే శిక్ష తెలుసు, పాపం చేయటం వల్ల వచ్చే నష్టం తెలుసు, ఎంత శాపం అనుభవించాలో తెలుసు, తెలిసి కూడా మనం అణుచుకోలేక పాపాలు చేస్తున్నాం నేటి దినాలలో. ఆనాడు బెల్షస్సర్ అంతే, ఈరోజు మనం అంతే. పాపం వలన వచ్చి జీతం మరణం అని తెలుసు, రక్షించబడి ఉన్నాము, దేవుని బిడ్డలంగానే ఉన్నాము, సంఘాలలో అన్ని పనులు చేస్తున్నాము, అయినా పాపాలు చేస్తున్నాం. మళ్ళా ఇది చేస్తే వచ్చే నష్టం తెలుసు, అయినా దాన్నే చేస్తున్నాం. ఎరిగి ఎరిగి చెడిపోతుంది మనస, ఎరిగి చెడుతున్నాం మనం ఈ దినాలలో. ఆ రోజు బెల్షస్సరు తన తండ్రికి పట్టిన గతి అంతా చూశాడు. ఆయన పశువులాగా గడ్డి మేయాల్సి వచ్చింది. ప్రపంచ నేత ఆయన, గొప్ప నియంత, అట్లాంటి ఆయన మహారాజుగా ఉండాల్సిన ఆయన అడవిగా జంతువుల మధ్య గడ్డి మేసాడు. ఇదంతా నీకు తెలుసు బెల్షస్సరు, తెలిసి కూడా నువ్వేం చేసుకోలేకపోయావు, మనస్సు అణుచుకోలేకపోయావు. అవునమ్మా, చాలాసార్లు మనస్సును అణుచుకోలేకపోతున్నాం, ఆ పాపాలు చేసేస్తున్నాం. పాపం చూడగానే మన అలవాటు పడిన కన్నులు, అలవాటు పడిన శరీరాలు చేసేస్తున్నాం పాపాలు, నిలవలేకపోతున్నాం, ఎంతో నష్టం అనుభవిస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచిద్దాం. ఆ రోజు బెల్షస్సర్ ఒక్కడే కాదు అలా చేసింది, నేటికి మనం కూడా అలాగే తప్పటడుగులు వేయటం లేదా, వేస్తున్నాం. అది చేస్తే వచ్చే నష్టం మనం ఎరుగుదాం, అయినా ఆ పాపం విడిచిపెట్టలేకపోతున్నాం. అలవాటు పడిపోయింది పాపానికి మన శరీరం, దాన్ని రక్షించబడి కూడా మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. మరలా చేసిన పాపాలే చేసుకుంటూ క్షమాపణలు చెప్పుకుంటూ కొనసాగుతుంది మన జీవితాలు. ఇక్కడ బెల్షస్సరు వాళ్ళ తండ్రికి జరిగిన సంగతి అంతా ఎరుగు. 22వ వచనంలో, బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. ఎట్లనగా కారణం కూడా చెప్పాడు. నీవును నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఎంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. రాత్రికి రాత్రి బెల్షస్సరు హతమవటానికి ముఖ్య కారణం చెప్పాడు అక్కడ. నీ ప్రాణము నీ మా సకల మార్గాలు ఏ దేవుని వశంలో ఉన్నాయో ఆ దేవుని నువ్వు గనపరచలేదు. అవునమ్మా, ఇక్కడైతే బెల్షస్సర్కి దేవుడు తీర్పు ఇచ్చేశాడు, మనకైతే ఇంకా తీర్పు ఇవ్వలేదమ్మా. సహించుకుంటానే ఉన్నాడు, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఎన్నిసార్లు దేవుణ్ణి గనపరచకుండా దేవుణ్ణి పక్కన పెట్టి మన పిల్లల్ని, మన భర్తల్ని, మన కుటుంబాన్ని గనపరుచుకుంటున్నాం. నా కూతురు ఇంత తెలియగలదు, నా కూతురు ఇంత అందగత్తె, నా కొడుకు ఇంత గొప్పవాడు, నా కూతురు, మాకు ఇన్ని గొప్పతనాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మా ఇల్లు ఎంత పెద్దది, ఎంత గనపరుచుకుంటున్నాం. ఇచ్చిన ఆయన్ని మర్చిపోతున్నాం, మనల్ని మనం ఎంత హెచ్చించుకుంటున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభువుకి చెందాల్సింటే చెందుతోందా మన జీవితాల ద్వారా? దేవుడు మహిమపరచబడుతున్నాడు, ఘనపరచబడుతున్నాడు. ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనల్ని మనం హెచ్చించుకోవట్లేదా? మన బిడ్డల్ని హెచ్చించుకోవట్లేదా? మన భర్తల్ని హెచ్చించుకోవట్లేదా? మన గొప్పతనాలను హెచ్చించుకోవట్లేదా? రక్షించబడిన మనం కూడా హెచ్చించుకొని తక్కువగా ఉన్న వాళ్ళని తక్కువగా చూడటం లేదా? ఇక్కడ బెల్షస్సర్ చేసిన పని అదే. ప్రభువుకు ఇవ్వవలసిన ఘనత ఇవ్వలేదు, ఆయనకు తగిన మహిమ ఆరోపించాలి. కీర్తనాకారుడు చెప్తాడు, ఆయన ఘనపరచాలి, ఆయన హెచ్చించాలి. మన జీవితాల్లో కనబడాల్సింది ప్రభువే గాని మనం కాదు. మనమే కనబడుతున్నాం, మనల్ని మనమే చూపెట్టుకుంటున్నాం. నేనిట్టా, నేనట్టా, నా కొడుకిట్ట, నా కూతురిట్ట, అంతా గొప్పతనాలే.
ఆత్మీయంగా కూడా చాలా గర్విస్తున్నాను. నేను చేసినంత ప్రార్థన ఎవరు చేస్తారు, నేను చేసిన వాక్యం చెప్తే ఇంకా చూడు అని ఏదేదో గొప్పతనాలు మనకు ఆపాదించుకున్నాం. మనం ఏ పాటి వారం, దుమ్ము ధూళి అని మర్చిపోతున్నాం. మనకేం జ్ఞానం ఉంది? మనకు అసలు ఏ పాటి వాళ్ళం, మనకే జ్ఞానమే లేని వారు. మనం ఎంత, మన భాగ్యం ఎంత? దేవుడు మన కన్ను మూస్తే తెరవలేని వాళ్ళం. మన నేత్రాలు మూయబడితే యాత్ర ముగిసిపోద్ది అంతే. ఆ దేవుడు మూస్తే మనం తెరవగలిగితే గొప్ప వాళ్ళమే. ఎంత గొప్పతనాలు మనకు మనం ఆపాదించుకున్నాం. మన ప్రాణము, మన సకల మార్గాలు ఏ దేవుని వశమున ఉన్నావో ఆయన్ని గనపరచలేదమ్మా. అందువల్లనే అరచేయి వచ్చి వ్రాత రాసింది బెల్షస్సరు అని చెప్తున్నాడు. ఒకసారి మనం దేవుని గనపరుస్తున్నాము, ఒకసారి పరిశీలన చేసుకున్నాము. దేవుడికి తగిన మహిమ ఆరోపిస్తున్నాము. దేవుడికి ఇవ్వాల్సిన టాప్ ప్రయారిటీ మన జీవితాల్లో ఇవ్వగలుగుతున్నాము. నువ్వు పక్కన కూర్చోవయ్యా, మా పని మేము చూసుకుంటున్నాం అని మన గొప్పతనాలే, మన హెచ్చింపులే, మనల్ని గురించి మనం పొగుడుకోవటమే ఎక్కువైపోతా ఉంది ఈ దినాలలో. నేను వాక్యం చెప్పానంటే అసలు అందరు గడగడలాడిపోతారు అనుకుంటాను. మనకేం వచ్చు, మనకేం తెలుసు? అసలు సముద్రంలో నీటి బొట్టు అంత కూడా తెలియదు. బైబిల్ గ్రంథంలో ఉన్న మర్మాలు కానీ వాక్యాలు కానీ మనం ఏమి ఎరగని వారు, అజ్ఞానులం ప్రభా, పాత్రులం కాదు. నువ్వు ఇచ్చిన అర్హత నాయన, నీకే మహిమ ఘనత ప్రభావాలని ప్రభువును గణపరచవలసిన వాళ్ళంగా ఉంటుంది. ఇక్కడ బెల్షస్సరు దేవుణ్ణి మర్చిపోయాడు. ఆ రోజు బెల్షస్సరే కాదమ్మా, ఇశ్రాయేలీలు కూడా అలానే చేశారు. ఇశ్రాయేలీలే కాదమ్మా, ఈనాడు మనం కూడా అలాగే ప్రవర్తిస్తున్నాం. గణపరచలేకపోతున్నాం, ప్రభువుని మహిమపరచలేకపోతున్నాం, హెచ్చించలేకపోతున్నాం. మన జీవితాల్లో ప్రభువే సెంటర్ ఆఫ్ ద లైఫ్ అని చూపెట్టలేకపోతున్నాం. ఇశ్రాయేలీలు కూడా మలాకీ గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనించి చూసినట్లయితే 6వ వచనంలో, కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైనా, నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నారని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి నీ నామం నిర్లక్ష్య పెట్టిదమని మీరందరూ. ఇక్కడ ఇశ్రాయేలీలు ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళిపోయారు. ఏమనంటే, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది, తండ్రిని కుమారుడు గనపరచాలి కదా, అలాగే దాసుడు తన యజమానుని గనపరుస్తాడు కదా, అది జనరల్ గా ఉండే విషయం కదా, సామాన్యంగా జరగాల్సిన పనులు కదా అవి. అయితే నా నామాన్ని నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత రావటం లేదు, నాకు రావాల్సిన ఘనత ఏమైనా అని ప్రశ్నిస్తున్నాడు. కారణం ఏంది? ఇశ్రాయేలీలు ప్రభువుని గణపరచలేకపోతున్నారు. ఇశ్రాయేలీలు ప్రభునికి ఘనతని ఆరోపించలేకపోతున్నారు. మా తండ్రి అనే చెబుతున్నాడు, మా యజమానుడు అనే చెబుతున్నారు, కానీ ప్రభువుని గణపరచలేకపోతున్నారు. గణపరచకపోగా మళ్ళా ఏమని అడుగుతున్నారంటే, 6వ అధ్యాయం వచనం చివరిలో, ఏమి చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టామయ్యా అని అడుగుతున్నారంట. మేమేమి నిర్లక్ష్య పెట్టలేదే నిన్ను అని అడుగుతున్నారు. అప్పుడు ప్రభు 7వ వచనంలో చెబుతారు, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరందరూ. యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందున చేతనే కదా. గ్రుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషం కాదా? కుంటిదానినైనను రోగం గలదానినైనా అర్పించిన ఎడల అది దోషం కాదా? అట్టి వాటిని నీ అధికారికి ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుతా ఉన్నాడు. మనం ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంటేనంట, దేవుని బల్లను అపవిత్రపరుస్తున్నారు. అపవిత్రమైన భోజనం అక్కడ పెట్టి దాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నారు. దేవునికి ఇవ్వాల్సిన మహిమ ఘనత ఇవ్వలేకపోతూ ఉన్నారు.
అంతేగాక దేవుని దగ్గరకు వచ్చి ఎలాంటి అర్పణలు అర్పిస్తున్నారంటే కయ్యూను అర్పణలు అర్పిస్తున్నాడు. హెబేల్ అయితే తన దగ్గర ఉన్నటువంటి గొర్రె పిల్లల్లో చాలా శ్రేష్టమైనవి, పుష్టి గలవి, బలమైన వాటిని, క్రొవ్విన వాటిని వెతుక్కొని వాటిని తీసుకెళ్లి దేవునికి అర్పించాడు. తన దగ్గర ఉన్న బెస్ట్ తీసుకెళ్లి అర్పించాడు. కయ్యను ఏం చేశాడు? ఏదో పంటలో కొంత తీసిపోయి ఇదో తీసుకోవయ్యా, ఏం చేస్తావో చేసుకో అన్నట్టు తీసుకెళ్ళాడు. కానీ హేబేలు మాత్రం శ్రేష్టమైనవి, బలిసినవి, క్రొవ్వినవి ప్రభువుకి తన దగ్గర ఏది మంచిది అనుకున్నాడో, ఏది బెస్ట్ అనుకున్నాడో దాన్ని ఎత్తుకెళ్ళి ప్రభువుకి ఇచ్చాడు. అందుకని దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు, కయ్యూను అర్పణని తృణీకరించాడు. అలాగే ఇక్కడ ఇశ్రాయేలీలు దేవునికి మంచి శ్రేష్టమైన వాటిని ఇవ్వాల్సిన దానికి బదులుగా ఏం చేస్తున్నారు? గుడ్డి దానిని, కుంటి దానిని, రోగం గల్లా ఎత్తుక్కొని ఇవి మనకు దేనికి పనికిరావరా, వీటిని దేవునికి అర్పణగా ఇస్తే బాగుంటుందని వాటిని తీసుకెళ్ళి అర్పణ ఇవ్వటం మొదలు పెట్టారు. అప్పుడు దేవుడు ఇప్పుడు ప్రశ్నిస్తా ఉన్నాడు, మీ దగ్గర బలిసినవి మొగయి ఉండగా చివరి వచనంలో చెబుతాడమ్మా, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. ఇశ్రాయేలీలు ఏం చేయటం మొదలు పెట్టారంటే, బలిష్టమైనవి మగయి ఉంటే వాళ్ళ కోసం ఉంచుకొని వాటిని అమ్ముకుంటే మంచి డబ్బు వస్తుంది, మంచి లాభాలు సంపాదించుకోవచ్చు అని అవన్నీ భద్రంగా పెట్టుకొని కుంటి దాన్ని, గుడ్డి దాన్ని, రోగం గల దాన్ని, నీచమైన వాటిని తీసుకెళ్ళి ప్రభువుకి అర్పిస్తున్నాడు. దేవునికి అది ఘనత? దేవుణ్ణి మనం నీచపరుస్తున్నాం. అవునమ్మా, మనం ఇచ్చే అర్పణల్లో, మనం దేవుణ్ణి గౌరవించే దాంట్లో ఇవ్వవలసిన గౌరవం, ఇవ్వవలసిన ఘనత ఇవ్వలేకపోతున్నాం. మళ్ళా ఇశ్రాయేలీలాగానే మనం కూడా మితిమీది గడువు హెచ్చించుకుంటూ మేమేం చేశామయ్యా, మా దశంభాగాలు ఇస్తున్నాం కదా, మేము చేయాల్సినవి చేస్తున్నాం కదా అని వాళ్ళు ప్రశ్నించినట్టు మనం కూడా ప్రశ్నిస్తున్నామేమో ఓసారి పరిశీలన చేసుకుందాం. ప్రభువుకి శ్రేష్టమైన భాగాలు ఇవ్వాలి, ప్రభువుకి తగిన ఘనతను ఆయనకి ఆరోపించాలి. మన జీవితాలలో మనం ప్రభువుకి ప్రథమ స్థానం ఇస్తున్నామా? మన జీవితాల్లో ప్రభువుని హెచ్చిస్తున్నామా? మన పిల్లల ద్వారా, మన సమస్తంతో ప్రభువుని ఘనపరుస్తున్నామా? అసలు దశంభాగాలు ఇస్తున్నామా? వాటిని దొంగిలించుకుంటూ మనమే తింటున్నామా? ఎలా ఉన్నాయి మన జీవితాలు? రక్షించబడ్డాం, ఎన్నో సంవత్సరాలైంది, ఎంతో సేవ కూడా చేస్తున్నాం, మన పరిస్థితి ఎలా ఉంది? దేవుణ్ణి ఘనపరచగలుగుతున్నామా మన క్రియల ద్వారా? దేవుణ్ణి హెచ్చిస్తున్నామా మన జీవితాలలో, మన పిల్లల ద్వారా, మన కుటుంబంలో ఉన్న సమస్తం ద్వారా? దేవునికి ఏం రావాలంటే ఘనత రావాలి, మహిమ రావాలి. ఇచ్చే దాంట్లో దేవుణ్ణి ఎన్ని అడుగుతున్నాం, ఇది అది అది ఇది ఇది ఒకటి తర్వాత ఒకటి ఎన్ని అడుగుతామో చెప్పలేనన్ని అడుగుతాం. మరి దేవునికి అంత ఇస్తున్నామా? ఆయన సొమ్ము ఆయనకి ఇస్తున్నామా? అసలు దశంభాగం దేవుని సొమ్ము అంటారు కదా. అసలు క్రొత్త నిబంధన ప్రకారం అయితే దశంభాగం కాదు కదా, వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాలి. అంటే మనకి వేరే వేరే సోర్సుల ద్వారా వచ్చిన ప్రతి దానిలో ప్రభుకి ఇవ్వవలసిన భాగం మొట్టమొదటి ఇవ్వాలి. అది కనపరచడం అంటే అంతా వాడుకొని అయిపోయినాక మిగిలిన చిల్లర తెచ్చి ఇవ్వటం కాదు. ప్రభుకి ఎలా ఇవ్వాలంటే మన శాలరీ కానీ ఏదొచ్చినా ఫస్ట్ దేవునికి ఇచ్చాక దాన్ని వాడుకోవాలి. నేను చాలా కుటుంబాలు ప్రార్థన చేసి మొట్టమొదటి దశంభాగం తీసి తర్వాత వాడుకున్న కుటుంబాలు నాకు చాలా తెలుసు. ప్రార్థనాపూర్వకంగా దశంభాగం తీసి ఫస్ట్ దేవుడికి ఇచ్చిన తర్వాతనే ఆ డబ్బును వాళ్ళ ఇంట్లోకి వాడుకుంటారు. చాలా అప్పులు, చాలా ప్రెషర్స్ ఉన్నా కానీ దేవుని భాగం దేవునికి తీసి ప్రార్థించి, ప్రభా మేము ఇచ్చింది కొద్దిగే, మేమేమి ఇచ్చేవాళ్ళం ప్రభా, నువ్వు మాకెంత ఇస్తున్నావు తండ్రి, నువ్వు ఇచ్చే దాంట్లో మేము స్వల్పమే ఇస్తున్నాం ప్రభా, చేయవలసింది చేయలేకపోతున్నాం ప్రభా అంటూ దీనంగా ఇవ్వాలి. అంత ఖర్చులకు వాడుకొని చివరిలో మిగల తగిలింది అప్పుడు తీసుకొచ్చి ఇయటం
పాత కాగితాలు తీసుకొచ్చి ఇవ్వటం, కొత్త కొత్తవన్నీ మనం ఉంచుకోవటం. అసలు చందా పట్టిలో మనం చూస్తే చినిగిన కాగితాలు, వాళ్ళకి చెల్లని కాగితాలు అవన్నీ దాంట్లో ఉంటాయి. కొంతమంది అలా వేస్తారు. అదే గుడ్డిది కుంటిది వేసింది దాంతో సమానం. ప్రభువుని ఘనపరచాలమ్మా, ఆయనకి రెవరెన్స్ ఇవ్వాలి. ఈ దినాలలో భయభక్తులు కొరవడిపోతున్నాయి. ఎట్ట కూర్చుంటేనేమిలే, ఎట్ట చేస్తేనేమిలే అని ఇష్టానుసారంగా మందిరంలో కూడా నిర్లక్ష్యంగా కూర్చుంటాం. భయభక్తులతో కూర్చోవాలి. సమస్తం ఇచ్చాయన ఆయన మనకి జీవం ఇస్తే తెల్లారి లేచాం కానీ లేకపోతే పడకలోనే పోయి ఉండేవాళ్ళది కదా మన ప్రాణాలు. ఎంతగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎన్ని పొరపాట్లు చేస్తున్నా మనం లెక్క పెట్టినట్టు ఆయన లెక్క పెట్టని మొదలు పెడితే ఎవ్వరం ఆయన ఎదుట నిలవలేము. ప్రభువుకు గడగడ వణకాలమ్మ కదా. 100వ కీర్తనలో రాస్తాడు, గడగడ వణుకుచు ఆయన సన్నిధికి రావాల్సిన వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వస్తున్నాం. ఎంతసేపు ఎక్కడ అవుతుంది? ఆదివారం ఒక్కరోజు సెలవు వస్తే ఆ ఒక్కరోజు కూడా ఇట్ట పరిగెత్తాలి. రాలేకపోతున్నాం ఆంటీ, మా వల్ల కావటం లేదా ఆంటీ, ఆ ఒక్కరోజన్నా కొద్దిగా వండుకోవాలిగా. ఎందుకు నీ వర్కింగ్ డే రోజు ఎందుకు వండుకోలేకపోతున్నావు? ఆదివారమే ఎందుకు వండుకోవాల్సి వస్తుంది కదా. కాబట్టమ్మా దేవుని సన్నిధికి ఎలా వస్తున్నాం? మనం గడగడ వణికే వారంగా ఉండాలి, భయపడే వాళ్ళంగా ఉండాలి, దైవ భయం బొత్తిగా లేకుండా. 2వ కీర్తన 10వ వచనం, కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. గడగడ వణకాలి. దేవుని సన్నిధి అంటే భయపడాలమ్మ. ఈ రోజుల్లో దేవుని సన్నిధికి ఎంత నిర్లక్ష్యంగా వస్తున్నాం, ఎంత ఆలస్యంగా వస్తాం. రొట్టిచ్చే టయానికి పోదాం సరిపోద్దులే, అలాగా మనం ఆరాధన చేయాల్సింది. మొదటి ప్రార్థన దగ్గర నుంచి మందిరంలో మనం ఉండాలి. ఆదివారమే అన్ని వండుకోవటం, ఆదివారమే చికెన్ చేసుకోవటం, దోశలు వేసుకోవటం, చికెన్తో తినటం, అదే దేవుని మందిరానికి మరి నేను ఒక సాక్ష్యం విన్నాను. జెహోషామ చెన్నైలో ఉంటే ఆయన ఫిలిప్స్ గారని సేవకుడు ఉండేవాడు. ఆదివారం ఆయన ఇంట్లో ఏముండదంట, అన్నం పెరిగేనంట. ఆయన గాడ్స్ సర్వెంట్ కాబట్టి పెందలాడి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేయాలి కాబట్టి పెందలాడి వెళ్ళిపోతే ఆ రోజంతా దినమంతా పెరిగే ఉంటుందంట. వాళ్ళు చర్చ అయిపోయే లోపల 3 అవుతుంది, ఇంటికి వచ్చి రాత్రి కూడా పెరుగన్నమే తింటారంట. అవును, ఏం ప్రాణం పోతుందా, చస్తామా? అసలు ఆ రోజు అన్నం లేకపోతే మాత్రమే పరిగెత్తుకుంటూ మందిరానికి వెళ్ళాలి. అందరికంటే మనం ముందెళ్ళి ఉండాలి. నిర్ణయించుకున్న సమయానికి మనం అక్కడ ఉండాలి. ఆ రోజు అన్ని చేసుకోవటం తినొచ్చు, బాధనట్లేదు. మధ్యాహ్నం నుంచి వచ్చి చేసుకొని అన్ని తినొచ్చుగా. కాబట్టి మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవునికి ఇవ్వవలసిన ఘనత, దేవునికి ఇవ్వవలసిన మహిమ, గౌరవం, రెవరెన్స్ ఇస్తున్నామా? ఆయన ఒక్కడే పూజార్హుడు. ఆయన ఒక్కడనే గౌరవించాం. మన హెడ్ మాస్టర్ అంటే ఎంత భయపడతాం, ప్రిన్సిపాల్ అంటే ఎంత భయపడతాం, కలెక్టర్ అంటే ఎంత భయపడతాం. వాళ్ళు ఏమన్నా మనల్ని జీవం ఇచ్చి ప్రాణం ఇచ్చి పోషిస్తున్నారా? మన ప్రభు శక్తి ఇవ్వకపోతే నువ్వు పొద్దున్న లేసి డ్యూటీకి వెళ్ళలేవుగా, డ్యూటీ చేసుకోలేంగా. అన్ని ఇచ్చేది ఆయన. లాస్ట్ ఆయనకి థ్యాంక్స్ చెప్తాం, ఫస్ట్ చెప్పం. మన పనులన్నీ అయిపోయాక, మన అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. కష్టం వచ్చినప్పుడు గుర్తొచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన దినం ఆయన్ని స్తుతించాల. రాజు అయిన నా దేవాన్ని నిన్ను ఘనపరిచేదను దావీదు మహారాజు చెప్తున్న మాటలు. నిత్యము నీ కీర్తి నా నోట ఉండును. అవును, నిత్యం స్తుతించే వాళ్ళంగా ఉండాలమ్మా. దినమునకు 7 మార్లు స్తుతించిన దావీదు రాజును మనం చూస్తా ఉన్నాం. ముమ్మారు ప్రార్థించిన దానియేలును చూస్తున్నాం, ముమ్మారు ప్రార్థించిన దావీదును చూస్తున్నాం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున. యూదులకు ఏదో సాయంకాలం నుంచి స్టార్ట్ అవుతుందట. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున 3 టైమ్స్ ప్రేయర్ చేశాడు. 7 సార్లు స్తుతించాడు. దేవుని మందిరంకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు, ఒరే వెధవల్లారా, మీరేంది మందిరానికి నన్ను పిలిచేదేంది? పని బాట లేనోళ్ళు, నాకెన్ని రాచకార్యాలు ఉన్నాయి, ఎన్ని పనులు ఉన్నాయి, మీరేందిరా చెప్పేది అనకుండా
ఆయన సంతోషించాడంట. పదండి వస్తానని ప్రజలతో కలిసి మందిరానికి వెళ్ళిన దావీదుగా చూస్తున్నాము. అందుకనే వాళ్ళు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వాడు. వాళ్ళంతా అట్లా చేసిపోయారమ్మా. వాళ్ళ జీవితాల్లో ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారంటే దేవునికి ఇచ్చారు. దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు. అవునమ్మా, నీ జీవితంలో నా జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాము. ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకున్నాము. మనకు ప్రాముఖ్యం ఇచ్చుకుంటున్నాం, మనల్ని గొప్ప చేసుకుంటున్నాం. ఒక ఆయన చేసుకున్నాడు కదా, ఏలి తన కుమారులను గొప్ప చేసుకున్నాడు దేవుని కంటే ఎక్కువగా. నువ్వు ఎవరిని గొప్ప చేసుకుంటున్నావు? అందుకనే ఒక్క దినానే హోప్ని ఫినీహాసులు చనిపోయారు. ఏలి కూడా ఆ దినానే మెడ విరిగి చనిపోయాడు. దేవుణ్ణి హెచ్చించాలమ్మా, దేవుణ్ణి ఘనపరచాలమ్మా, దేవుణ్ణి మహిమపరచాలమ్మా. మన జీవితంలో ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలి. హెబ్రోన్ చర్చిలో చక్కటి పాట ఉంది. ఏమనంటే, ప్రభు అయిన యేసుకు నాలో ప్రథమ స్థానం ఉండాలంట. ప్రథమ స్థానము ప్రభు అయిన యేసుకు ఉండాలి. అంతే, మనకు కాదు, మన పిల్లలకు కాదు, సమస్తానికి ఆధారభూతుడు. మనం ఈరోజు ఇక్కడ జీవించున్నామంటే, జూమ్లో ఉన్నామంటే దేవుని కృపే, ఆయన దయే, ఆయన కనికరమే. పోనీలే, వాళ్ళు నన్ను ప్రేమిస్తే ప్రేమించారు, ప్రేమించకపోయినా పర్వాలేదు, నాది ఇస్తే ఇచ్చారు, ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను ప్రేమ చూపుతాను, నేను దయ చూపుతాను, నేను కనికరిస్తానంటేనే బతికున్నాం. లేకపోతే మనకి బతికే లేదు. నన్ను అడిగితే ఆయన దయ, ఆయన కనికరం, ఆయన కృప వల్లే బతుకుతున్నాం. మనం ఆయన గణపరచలేకపోతున్నాం, ఆయన గురించి చెప్పుకోలేకపోతున్నాం, సిగ్గుపడుతున్నాం. ఆయన ఎంతగా హెచ్చించి ఊరేగించి మన జీవితాల్లో ప్రథమ స్థానం ఇవ్వాలి ప్రభువుకి. ఆయన గణపరచలేదమ్మా బెల్షస్సరు. నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఎవరి వశములో ఉన్నాయో నువ్వు గణపరచలేదు అని గనుకనే కావున ఆయన ఎదుట నుంచి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాత వ్రాసింది అని చెబుతున్నాడు. అవునమ్మా, నువ్వు నేను గణపరుస్తున్నావా? ఈ సాయంకాలం ముఖ్యమైన ప్రశ్న వేసుకొని ముగించుకుందాము. గణపరుస్తున్నాము. ఆ రోజు బెల్షస్సర్కి వెంటనే తీర్పు వచ్చింది. నీకు నాకు రాలేదని మురిసిపోతున్నామేమో, ఒక రోజు తప్పకుండా వస్తుంది. ఆ వ్రాసిన వ్రాత టైం అయిపోతుందమ్మా. వ్రాసిన వ్రాత ఏంటంటే, మినే టెకెల్ ఉఫార్సిన్. మినే అంటే దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అంటే ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడుతుంది. ఫెరేస్ అనగా నీ రాజ్యం నీ యుద్ధ నుండి విభాగింపబడి మాదీలకి పారసీకులకి ఇస్తాడు. ఆయన ఎవరికి ఇవ్వకోరతాడో రాజ్యాలు వాళ్ళకి ఇస్తాడు, ఎవరిని స్థాపించకోరతాడో వాళ్ళని స్థాపిస్తాడు. బెల్షస్సర్కి ఎంతో గొప్ప పదవి ఇచ్చి ఆ బబులోను మహా సామ్రాజ్యానికి రాజుగా చేస్తే దేవుడిని నీచపరిచి హీనంగా చేసి యెరూషలేము ఆలయంలోని సువర్ణోపకరణాలు కావాల్సి వచ్చింది ఆయనకు, ద్రాక్షారసం తాగటానికి. ఆ తాగుబోతుకి ఆయనకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వలేకపోయాడు, తగిన మహిమ ఆరోపించలేకపోయాడు. ఆ రాత్రి అతను హతుడైనట్టుగా చూస్తున్నాడు. అమ్మా, ఇక్కడ బెల్షస్సర్కి దేవుడు ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాడు. మనకైతే ఇంకా ముగించలేదు. పరమ తండ్రి, దయగల తండ్రి, ఆయనకి ఎంత కృతజ్ఞతలు చెప్పాలో. స్తోత్రాలు ప్రభా. ఆ రోజు బెల్షస్సర్కి అయితే లెక్క ముగించావయ్యా, నాకు ఇంకా ముగించలేదు. నన్ను చక్క చేయి ప్రభా, నిన్ను కనపరచడం నాకు నేర్పించు ప్రభా అని సాయంకాలం మనం తీర్మానం చేసుకున్నాం. మన లెక్క ముగిస్తే మన సంగతి ఏంటి? బెల్షస్సర్ కంటే ఏం తక్కువ కాదు. మనం కూడా దేవుని గణపరచాల్సినంత గణపరచట్లేదు. మనం దేవునికి ఆపాదించాల్సిన మహిమ ఆపాదించలేకపోతున్నాం. అన్నిట్లో ఫెయిల్యూర్సే మన జీవితం. మనల్ని మనం పెంచి పోషించుకుంటున్నాం, మనల్ని మనం గొప్ప చేసుకున్నాం. దేవుణ్ణి గొప్ప చేయగలుగుతున్నామా? దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నామా? గణపరచగలుగుతున్నామా? మనము, మన బిడ్డలు, మన కుటుంబాల ద్వారా దేవునికి మహిమ వస్తుందా, ఘనత వస్తుందా? ఒకసారి పరిశీలించుకుందాము. ఎంతో నిజంగా ఆలోచించుకోవాల్సిన విషయం. సంవత్సరం చివరికి తీసుకొచ్చాడు. మా చర్చిలో ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళ చక్కటి ప్రార్థన చేస్తుంది. దినాలు వెంబడి దినాలు కాస్తున్నావయ్యా, నెలలు వెంబడి నెలలు కాస్తున్నా, వారాలు వెంబడి వారాలు కాస్తున్నా, నెలలు వెంబడి నెలలు కాస్తున్నావయ్యా, సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు కాయలేదమ్మా మనల్ని దేవుడు.
ఎంతగా పోషించలేదా, ఎంతగా మనల్ని నడిపించలేదా, ఎంత దయ చూపలేదా, ఎంత ప్రమాదాల నుంచి తప్పించలేదా, ఎంత క్షేమం ఇవ్వలేదు. దేవుని గణపరుస్తున్నామా మన జీవితాల ద్వారా, దేవుని హెచ్చిస్తున్నామా, ఏమంటే మేమే గ్రేట్, నేనే గ్రేట్ అనుకుంటున్నామా? ఏంటి మన పరిస్థితి? దేవుని గణపరచవలసినంతగా గణపరచలేకపోతున్నాం ప్రభా. ఈనాటి నుంచి అయినా గణపరుస్తాను ప్రభా అని ఒప్పుకునే వారిగా ఉన్నామా. ఇక్కడ బెల్షస్సర్ లెక్క ముగించాడు, కరుణామయుడు, కనికర సంపన్నుడు. మనకి ఇంకా ముగించలేదమ్మా. ఇంకా నువ్వు నన్ను గణపరచగలిగితే గణపరచు అని ఇంకా సమయం ఇస్తున్నాడమ్మా. త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనపడ్డావు, బెల్షస్సర్ తక్కువగా కనపడ్డాడు. రేపు మనం కనపడమమ్మా, మనందరం బెల్షస్సర్ కంటే తక్కువగా పడతాం. యోబన్నాడు, నా ప్రభు నన్ను న్యాయమైన త్రాసులో తూచును గాక ధైర్యంగా చెప్పగలిగాడు. నాకు ఈ రోజు తోస్తాడంటే భయం వేస్తుంది, తక్కువగా కనబడతామేమో. అవునమ్మా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తక్కువగా పడతారు, తక్కువగా కనబడక సరిపోగలిగే జీవితాలు జీవిస్తున్నామా? గుండెల మీద చేసుకొని చెప్తాం, అయ్యా తక్కువ పడకుండా మాకు సహాయం చేయనాయన అని ప్రభువును వేడుకోవాలి. మరి త్రాసులు అట 2 పదాజ్ఞల పలకలేసి మనల్ని ఇంకో వైపు కూర్చోబెడితే అందరం తప్పిపోతామేమో. అందరి సంగతి ఎందుకు కానీ నేనైతే తప్పిపోతాను, భయం వేస్తుంది. ప్రభా నువ్వెంత పొడిగిస్తున్నావు నాయన. స్తోత్రాలు ప్రభా. తక్కువ పడకుండా దయ చూపయ్యా. యోబులాగా ధైర్యంగా గుండెల మీద చేసుకొని చెప్పలేని జీవితాలయ్యా, క్షమించయ్యా అని వేడుకుందామమ్మా ఈ దినాన. తక్కువ పడ్డాడు బెల్షస్సరు, అందుకని అతను ఆ రోజు రాజ్యం విభాగించబడింది, హతుడైపోయాడు. దేవునికి స్తోత్రాలు. ప్రభు ఇంకా మన లెక్కలు ముగించలేదమ్మా. దయగల దేవుడు ముగిస్తే మన పరిస్థితి బెల్షస్సర్ లాగా అయిపోతుందేమో. కాబట్టి మనం పరిశీలన చేసుకుందాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. మన జీవితాల జయమే ప్రభువుని మహిమపరచడంగా ఉందాం. ఇప్పటి వరకు ఆయన సరిగ్గా మహిమపరచకపోతే ఈనాటి నుంచి అయినా మహిమపరుద్దాం. నేను ఇంకో చిన్న విషయం చెప్పి ముగిస్తానమ్మా, టైం అయిపోతుంది. దేవుని చేవ్రాత, ఆ హస్తం చూడగానే వికారం అయిపోయింది. అతనే కాదు, మనం కూడా వికారం అయిపోగలం తప్పనిసరిగా. ఆయన బైబిల్ గ్రంథం అంతట్లో 5 సార్లు రాసినట్టుగా చూస్తున్నాం. నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనం మొట్టమొదటి వ్రాత. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చును. ఇవి 10 ఆజ్ఞలమ్మ. మొట్టమొదట దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలని మోషేకి ఇచ్చాడు. అయితే మోషే ఆ రాతి పలకలు పగలగొట్టాడు. కానీ ఫస్ట్ వ్రాయబడిన వ్రాత 10 ఆజ్ఞలు ఆయన వ్రేలితో వ్రాసిన రాతి పలకల మీద మొట్టమొదట రాసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఆ 10 ఆజ్ఞలు దేన్ని తెలుపుతున్నాయంటే ఇది పాపం, ఇది పుణ్యం అని తెలుపుతుంది. పాపాన్ని తెలియజేస్తున్న 10 ఆజ్ఞలు ఫస్ట్ దేవుడు రాసింది. కారణం ఏంటంటే నువ్వు నేను దేవుడిచ్చిన ఆజ్ఞను తప్పిపోయావు. మానవుల స్వభావం దేవునికి స్పష్టంగా అర్థమైంది, తప్పిపోతారు. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం అని తెలియచేశాడు తన వ్రేలుతో ఫస్ట్ టైం 10 ఆజ్ఞలు రాసి. 2వ వ్రాత దానియేలు 5:5, నువ్వు చేయకూడదు చేసావు కాబట్టి నీకు శిక్ష విధిస్తున్నాను అని మెనే టేకెల్ ఫార్స్ని తెలియజేస్తాను. మొట్టమొదటి వ్రాత పాపాన్ని తెలియచేస్తే దానియేలు 5:5 ఏం తెలియజేస్తుందంటే నువ్వు చేసావు కాబట్టి నీకు ఈ శిక్ష వచ్చింది అని చెప్పి. 3వ వ్రాత యోహాను సువార్త 8వ అధ్యాయం, పాపంలో పట్టబడిన స్త్రీని వాళ్ళంతా పట్టుకొస్తే వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నా పట్టబడింది, వాళ్ళని రాళ్ళు రువి చంపాలి కదా, ధర్మశాస్త్రంలో అట్టుంది కదా,
అయినా నువ్వేం చెబుతావు, ఈ స్త్రీని ఏం చేయాలి, ఏం శిక్ష విధిస్తావని మధ్యలో తెచ్చిపెట్టి అందరు రాళ్ళు పట్టుకొని వచ్చారు. నేను రాళ్ళు రూపి చంపాలి కదా, ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీని. ఇప్పుడు నువ్వేం తీర్పిస్తావో చెప్పయ్యా అంటూ ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనం. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయన్ను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మాయి వారెక్కడున్నారని వారెక్కడున్నారు, ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకుమని ఆమెతో చెప్పాను. ఈ వృత్తాంతం మనకు తెలుసు కదమ్మా. పాపాత్మరాలైన స్త్రీని పట్టుకొచ్చారు, రాళ్ళు తీసుకొని వచ్చారు. ప్రభు వంగి ఏమో వ్రాయిచుండెను. పట్టు వదలకుండా అడగబట్టి తలెత్తాడు, కానీ ఏదో వ్రాస్తూనే ఉన్నాడు. ఆ మాట చెప్పి మళ్ళా వంగి నేల మీద వ్రాస్తూ ఉన్నాడు అన్నారు. భక్తులు కొంతమంది ఏమని చెప్తారంటే, ఎవరు చూస్తే వాళ్ళ పాపం రాస్తున్నాడు అని అంటారు. నిజమే ఉంటుంది. అయితే అది ఇసుక మీద రాస్తున్నాడు. ఇసుక మీద దేవుని వ్రేలితో వ్రాసిన వ్రాత దేన్ని తెలుపుతుంది అంటే క్షమాపణ తెలుపుతుంది. అందుకని ప్రభు తలెత్తి చూసి, అమ్మ వీళ్ళందరూ ఏది అని అడిగితే, వెళ్ళిపోయారు ప్రభు అని చెప్తే, అప్పుడేం చెప్పంటే, నేను కూడా నీకు శిక్ష విధించనమ్మా, అయితే నీవు వెళ్ళి ఇక పాపము చేయకు. దేవుడు కోరుకునేది అదే అమ్మా. పాపం చేయకుండా ఉండేవాళ్ళు ఎవరు లేరు, ఇకన్నా చేయకుండా ఉండమని కోరుకుంటున్నాను. ఆ స్త్రీకి చెప్పిన మాట ఈ సాయంకాలం మనకు కూడా చెప్తున్నాడు. ఏమనంటే, ఇంకనైనా పాపం చేయకండి, చేసింది ఏదో చేశారు, అయిపోయింది. 2025 చివరి దినాలకు వచ్చాం, చివరి మాసానికి వచ్చాం. కాబట్టి చేసింది ఏదో అయిపోయింది, ఇక వెళ్ళి పాపము చేయకుడి. కాబట్టి ఇసుక మీద వ్రాత క్షమాపణని సూచిస్తూ ఉంది. మా దేవుడు గొప్ప దేవుడు. ఆయన గురించి 130వ కీర్తనలో, ఆయన యొద్ద క్షమాపణ దొరుకును, దేవుని యొద్ద కృప దొరుకుద్దంట, విమోచన దొరుకుద్దంట, క్షమాపణ దొరుకుద్దంట. కాబట్టి దొరుకుద్దని మనం రిపీటెడ్ పాపాలు చేయకూడదు, కానీ క్షమాపణ దొరుకుతుంది కాబట్టి ప్రభువుని క్షమాపణ వేడుకొని క్షమాపణ పొందుకుందాము. ఇకను పాపం చేయకుండా ఉండేవారిగా ఉందాం. పాపాలు చేస్తూ పోతూ ఉన్నాం, జీవితకాలం అంతా తప్పులు చేస్తూనే ఉన్నాం, తడబాట్లు ఉంటానే ఉన్నాయి. అలా కాకుండా ఇకను పాపం చేయని జీవితాలు జీవించటానికి దేవుడు కనికరం చూపునుగాక. కాబట్టి ఇసుక మీద వ్రాత క్షమాపణని చూపిస్తాము. ఆ తర్వాత 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చూస్తాం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం 2 నుంచి చదువుకుందాము. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఇక్కడ రాతి పలక మీద కాదట, సిరాతో గాని వ్రాయబడక మన హృదయాలు, మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో వ్రాయబడిన క్రీస్తు పత్రికలై మీరున్నారు అని కొరింథీ సంఘంతో అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. అటు మన హృదయాల మీద, మెత్తని హృదయాలు అనే పలక మీద జీవము గల దేవుని ఆత్మతో దేవుడు రాసిన పత్రికలు మనమే కాబట్టి
మనల్ని చూసినప్పుడు మనం దేవుని పత్రికలుగా ఉండాలి. అనేకులకి పరిశుద్ధ ప్రవర్తనను చూపెట్టి ప్రభు కాంతి యొద్దకి అనేకుల్ని మనం నడిపించాలి. కాబట్టి దేవుని ఆత్మ అనే దాంతో మెత్తనైన మన హృదయాలలో రాసిన పత్రికలం మనమే. కాబట్టి ఇప్పుడు 4 సువార్తలను చదివేదానికంటే మనల్ని ఎక్కువగా చదువుతున్నారంట. అదే మహాత్మా గాంధీ చెప్పాడంట, క్రైస్తవులు నిజమైన క్రైస్తవులుగా ఉండుంటే భారతదేశం క్రిస్టియన్ కంట్రీ ఎప్పుడో అయి ఉండేదని 1948 లోపలనే అన్నాడు ఆయన మాట. మరి ఏ సంవత్సరం అన్నాడో కరెక్ట్గా తెలియదమ్మా, పెద్దలు చెప్తుంటే విన్నాము అన్నాడు. అవును, మనం సరిగా లేకపోవటం వల్ల మనం సరైన మనల్ని చదివి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. మనం ఉన్నట్టే ఆ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఏందిరా ఇక మనకు చెప్పేది అనుకుంటున్నారు. ఎప్పుడు మనం చెప్పేది వింటారంటే వాళ్ళకంటే అతీతంగా మనం జీవిస్తూ ఉంటే మనం చెప్పే విషయాలు వినగలరు. వాళ్ళలాగే మనం ఉండి ఇంకా వాళ్ళకంటే హీనంగా ఉంటూ ఉంటే నువ్వేంది నాకు చెప్పేది అంటున్నారు. ఇప్పుడు అదే మనకు వచ్చిన పరిస్థితి. మనం వెళ్ళి ఎవరికైనా చెప్పబోతుంటే చాలు మీరు సక్రమంగా ఉండండి, వెళ్ళండి అమ్మ, మాకేంది మీరు చెప్పేది, తన్నుకొని వస్తున్నారు, నేను పెద్దంటే నువ్వు పెద్దంటే జుట్లు పట్టుకుంటున్నారు, వెళ్ళండి అని తరుగుతున్నారు మనల్ని. మళ్ళా తన్నుకోవటం, ఆ యూట్యూబ్లో పెట్టుకోవటం, మళ్ళీ మన పరువులు తీసుకుంటున్నాం మనమే. అవునమ్మా, ఏం అవి లేకపోతే. కాబట్టమ్మా మనల్ని చదువుతారు. కాబట్టి మెత్తనైన మన హృదయాల్లో ఉండే రాసి దేవుని ఆత్మచేత వ్రాయబడిన పత్రికలు మీరు కాదా అన్నాడు. మనల్ని చదివినప్పుడు మన ప్రభువుని చూపెట్టే జీవితాలు, మన పరిశుద్ధతను చూపెట్టే జీవితాలు మనం కలిగి ఉంటే ఇంకో వేరే నోరు తెరిచి సువార్త చెప్పక్కర్లేదు, ప్రభు కాంతి యొద్దకు ఆకర్షించబడతారు. చివరిగా 5వ వ్రాత హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. కాబట్టమ్మా మనస్సులో ఆయన ధర్మ విధులు ఉంచుతాడట ప్రభు. మన హృదయాల మీద వాటిని వ్రాస్తాడు, ఆ ధర్మ విధులను. మనకు దేవుడై ఉంటాడు, మనం ఆయనకి ప్రజలై ఉంటాం. కాబట్టి ఆ ధర్మ విధులని మన మనస్సులలో, హృదయాల మీద వాటిని వ్రాస్తాడు ప్రభు. కాబట్టి ఆ ధర్మ విధులను అనుసరించి నడుచుకునే వారిగా, ప్రభువుని చూపెట్టే జీవితాలు కలిగిన వారిగా నువ్వు నేను ఉండాలమ్మా. ఆయనకి ఇవ్వాల్సిన ఘనత, ఆయనకి ఇవ్వాల్సిన మహిమ మనం ప్రభువుకి ఆరోపించేవారిగా, ఇచ్చేవారిగా ఉందాం. మన జీవితాలలో ప్రభువుని హెచ్చిద్దాం. మన కుటుంబాలలో ప్రభు హెచ్చింపబడిన స్థానంలో ఉండాలి. ఆయనకు తగిన మహిమ ఘనత ఆరోపిద్దాం. బీదలను కనికరించువాడు దేవుని గణపరచువాడు అని సామెతలు 14:31 చూస్తాం. మనం బీదలను కనుకరించే వారిగా, సత్క్రియలు చేసేవారిగా మన జీవితాల్లో ద్వారా అనేకులకి ప్రభు యొక్క ధర్మ విధులు చూపెట్టేవారిగా, ప్రభు ప్రేమను చూపెట్టేవారిగా ముందుగాక ప్రభుకి ఆపాదించవలసిన ఘనతని సంపూర్ణంగా మనం దొంగిలించకుండా ప్రభువుని గణపరిచే వారిగా ఉందాం. ఇక్కడ బెల్షస్సరు ప్రభువుని గణపరచలేదు. ఆయన మందిరంలో ఉన్న పరికరాలని, పాత్రల్ని తీసుకొచ్చి అపవిత్రపరమైన కార్యాలు చేశాడు. అంటే వాటిని పూజ చేయమని కాదు, కానీ దేవునికి ఇవ్వాల్సిన మహిమ ఘనత సంపూర్ణంగా ప్రభువుకి మనం ఇచ్చేవారిగా, భయభక్తులు కలిగిన వారిగా దేవుని మందిరంలో కూడా భయభక్తితో మెలుగుదామమ్మా, భయభక్తితో వచ్చి కూర్చుందామమ్మా. మనం కూర్చునే దాంట్లో, వచ్చే దానిలో ప్రభువుని గణపరుస్తున్నామంటే భయపడి మనం పరిగెత్తుకుంటా రావాలా. నువ్వు మందిరం 9 గంటల కంటే నువ్వు మనం 12 గంటలకు వస్తున్నావు అంటే భయపడుతున్నావా, దేవుడే మనకు భయపడాలంటున్నావు. మన పరిస్థితి ఎట్టుందంటే ఆయనకు భయపడేది పోయి నువ్వే నాకు భయపడయ్యా అంటున్నావు. భయపడుతూ రావాలమ్మా, గడగడ వణుకుతూ ఆయన్ని సేవించాలమ్మా. ఆయనకు తగిన ఘనత మహిమ ఆరోపించాలి. ఇశ్రాయేలీలాగా మేమేం చేశామయ్యా నిన్ను గణపరచకుండా అనేవారిగా కాకుండా
అన్నిట్లో తప్పిపోతున్నాం ప్రభా. మిమ్మల్ని ఏ రీతిగా గణపరచాలో మాకు నేర్పించు ప్రభా అని. మన ప్రాణం మన సకల మార్గాలు ఎవరి వశంలో ఉన్నాయో ఆయన్ని గణపరిచి మహిమపరిచి హెచ్చించి పూజించి ఊరేగిద్దాం మన జీవితాల ద్వారా. దేవుడు మన లెక్కలు ముగించక ముందే మనం వాటిని సరి చేసుకుందాం. ఏ లోపం ఉందో దాన్ని సరిదిద్దుకుందాం. దేవునికి ఇవ్వవలసిన ప్రామినెన్స్ ఇవ్వలేకపోతున్నామేమో చూసుకుందాం. మన జీవితాలలో అప్పర్ మోస్ట్ ప్లేస్ ప్రభువుకి ఇద్దాం. టాప్ మోస్ట్ ప్రయారిటీ ప్రభువుకి ఇద్దాం. అలా దేవుని ఘనపరిచి ఆయన్ని హెచ్చించి పూజించే జీవితాలు మనం చివరి వరకు కలిగి ఉందాం గాక. అటు కృపా ప్రభు మనకు అనుగ్రహించును గాక. దేవుడి పరిశుద్ధ లేఖనాలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలమ్మా. వందనాలండి. వందనాలు సిస్టర్. వందనాలు. మరి మనం ఇందాక విన్నాం కదా, దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మరి దానియేలు దేవుని ఆత్మ కలవాడు, అలాగే యోసేపు కూడా దేవుని ఆత్మ కలవారు. మరి మంచి సాక్ష్యం